నమస్కారం. సమాజం కావచ్చు, భద్రత కావచ్చు, లేదా మన ఆర్థిక వ్యవస్థ అయినా సరే, ఇలా ప్రతి రంగంలోనూ మన దేశం, భారతదేశం చాలా వేగంగా మారిపోతోంది. అసలీ మార్పుల వెనుక ఉన్న అసలు కథేంటి? ఈరోజు మనం ఇండియా మారుతున్న ఈ రూపురేఖల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, ఒక పక్క మన సమాజంలోనే కొత్త కొత్త గుర్తింపులు పుట్టుకొస్తున్నాయి. మరోపక్క దేశ భద్రత విషయంలో మన వ్యూహాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇంకోవైపు చూస్తే మన ఎకానమీ కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. ఇంతకీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన ఇండియాలో వస్తున్న ఈ మార్పులన్నిటికీ అసలు కారణమేంటి? ఈ ప్రశ్నతోనే మన ఈ విశ్లేషణ మొదలుపెడదాం. సరే, ముందుగా మన సమాజంలోకి వెళ్దాం. మన సమాజం లోపల, దాని మూలాలలో ఒక చాలా ఆసక్తికరమైన మార్పు జరుగుతోంది. ఏంటది? చూద్దాం. ఈ మార్పుని అర్థం చేసుకోవాలంటే మనం క్షత్రియైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే, కొన్ని సోషల్ గ్రూప్స్ వాళ్లని వాళ్లు యోధులుగా, వారియర్స్గా లేదా రక్షకులుగా చెప్పుకోవడమనమాట. ఎందుకు అలా చేయడం వల్ల సమాజంలో ఒక మంచి హోదా, పొలిటికల్ పవర్ వస్తుందని వాళ్ల నమ్మకం. అయితే ఈ ట్రెండ్ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. దీనికి చాలా బలమైన చారిత్రక నేపథ్యం ఉంది. ఒకప్పుడు చూడండి, కొన్ని వర్గాలు పై కులాల వాళ్ల పద్ధతుల్ని ఫాలో అయ్యేవి. దీన్నే సంస్కృతీకరణ అని కూడా అంటారు. అలా చేసి వాళ్ల సోషల్ స్టేటస్ పెంచుకునేవాళ్లు. అలాగే డబ్బు, భూమి ఉన్నవాళ్లు తమ బలాన్ని ఉపయోగించి యోధులుగా గుర్తింపు తెచ్చుకునేవాళ్లు. ఉదాహరణకు మనం మరాఠాలు, జాట్ల లాంటి కమ్యూనిటీస్ని చూస్తే వాళ్లకి ఈ వారియర్ ఐడెంటిటీతో ఎప్పణ్నుంచో ఒక సంబంధం ఉంది. ఇక ఇప్పటి విషయానికొస్తే ఈ ప్రాసెస్కి పాలిటిక్స్ ఇంకాస్త బలాన్నిస్తున్నాయి. కొన్ని పొలిటికల్ పార్టీలేం చేస్తున్నాయంటే, కొన్ని వర్గాల సపోర్ట్ కోసం వాళ్ల చారిత్రక నాయకుల్ని గొప్ప యోధులుగా చూపిస్తున్నాయి. దీంతో ఏమవుతోంది? వేర్వేరు వర్గాల మధ్య వాళ్ల గుర్తింపు కోసం ఒక రకమైన పోటీ మొదలయ్యింది. దానివల్ల ఈ ట్రెండ్ ఇంకా బలపడుతోంది. సరే, సమాజంలో ఇలా గుర్తింపు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నప్పుడు దాని ప్రభావం దేశ భద్రత మీద కూడా పడుతుంది కదా. సరిహద్దుల్లో, అలాగే దేశం లోపల కూడా కొత్త ఛాలెంజెస్ వస్తాయి. అందుకే ఇప్పుడు మన దేశ సెక్యూరిటీ స్ట్రాటజీలో ఎలాంటి మార్పులొస్తున్నాయో చూద్దాం. 2025లో జరిగిన టెర్రర్ అటాక్ ఉంది చూశారా? అది మనకొక పెద్ద మేల్కొలుపు లాంటిది. ఆ ఒక్క ఘటనలో 26 మంది టూరిస్టులు చనిపోయారు. అప్పుడే మన దేశం తన సెక్యూరిటీ పాలసీని మార్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందో స్పష్టంగా అర్థమైంది. ఆ దాడి తర్వాత మన సెక్యూరిటీ స్ట్రాటజీలో చాలా పెద్ద మార్పొచ్చింది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఏదైనా దాడి జరిగిన తర్వాత మనం రియాక్ట్ అయ్యేవాళ్లం. అంటే రియాక్టివ్ అప్రోచ్ అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మన ఫోకస్ మొత్తం ప్రివెన్షన్ మీదుంది. అంటే దాడి జరగక ముందే ఆపడం. ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఉపయోగించి ప్రమాదాన్ని ముందే పసిగట్టి అటాక్స్ జరగకుండా చూడటం. రైట్. సెక్యూరిటీ నుంచి ఇప్పుడు ఎకానమీ వైపొద్దాం. ఇక్కడ చూస్తే ఒక అద్భుతమైన గ్రోత్ స్టోరీ మనకు కనిపిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అదే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. షార్ట్గా PLISFPI అంటారు. ఇది నిజంగా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది. ఉద్యోగాలు క్రియేట్ చేయడం నుంచి మొదలుపెట్టి ఎక్స్పోర్ట్స్ పెంచడం వరకు ఈ స్కీమ్ మన ఎకానమీకి ఎంత బూస్ట్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో అయితే ఈ స్కీమ్ అంచనాల్ని దాటిపోయింది. 2026-27 కల్లా 2.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నది టార్గెటు. కానీ ఇప్పటికే అప్పుడే 3.39 లక్షల ఉద్యోగాలు, అంటే దాదాపు 3,40,000 ఉద్యోగాలు వచ్చేశాయి. ఇది నిజంగా గ్రేట్ సక్సెస్ కదా. ఒక్క ఉద్యోగాలే కాదు, ఎక్స్పోర్ట్స్ కూడా భారీగా పెరిగాయి. 2019 నుంచి 2025 మధ్యలో అగ్రికల్చర్ బేస్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఎగుమతులు తెలుసా? ప్రతి ఏటా సగటున 13% పైగా పెరిగాయి. అంటే మన ఇండియా ప్రాడక్ట్స్కి గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఎంతలా పెరుగుతోందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. సరే, దేశంలో ఎకానమీ బాగుంది. మరి ప్రపంచ వేదిక మీద మన దేశ పాత్ర ఎలా మారుతోంది? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. 2026లో 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ జరగబోతోంది. ఇది స్ట్రాటజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల గ్రూపుంది కదా, గ్లోబల్ సౌత్ అని. అందులో ఇండియా లీడర్షిప్ని ఇది మరింత బలంగా చేస్తోంది. అంతేకాదు,
ఆఫ్రికాలో వేరే పెద్ద దేశాల ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడానికి, అలాగే మన ఎనర్జీ సెక్యూరిటీకి కూడా ఈ సమ్మిట్ చాలా హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పటిదాకా మనం సమాజంలో వస్తున్న మార్పులు, మన సెక్యూరిటీ స్ట్రాటజీ, గ్లోబల్ పాలిటిక్స్లో మన పాత్ర ఇవన్నీ చూశాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక చివరి ఆలోచనతో దీన్ని ముగిద్దాము. తన సామాజిక గుర్తింపును, తన భద్రతా విధానాన్ని, ప్రపంచంలో తన స్థానాన్ని ఇలా అన్నిటినీ ఇంత వేగంగా మార్చుకుంటున్న భారతదేశం తన నెక్స్ట్ చాప్టర్ని ఎలా రాయబోతోంది? అసలు మన దేశం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ మార్పులన్నీ కలిసి మన ఫ్యూచర్ని ఎలా మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.